ఎక్కరా బాబు మళ్ళీ 100 రూపాయలు పెట్రోల్ వేస్ట్ మనకి అసలు అరువు చేసేసాం కౌంటర్ దగ్గర అరువు చేసి పెట్రోల్ ఏ ట్రిప్ ఉందో ఈరోజు క్రికెట్ ఆడడానికి ఎవరు రాలేదు, అది కూడా ఈరోజు ఆదివారం. అవునమ్మయ్య ఏం చేద్దాం రాసైతే వచ్చే దారిలో మామిడికాయలు పెద్ద పెద్ద ఉన్నాయి వేసేద్దామా మామిడికాయలు ఉన్నావా చెట్టు కూడా కనపడలేదు. ముందుకెళ్తారు గోల్డ్ ఉంటే చూద్దాం ఈరోజు అలాగే మామిడికాయలు చంపాలి మనం. తప్పకుండా ఇంటికి వెళ్ళొద్దు. చెట్లు ఎవరో పండు అదిగోమ్మా అక్కడ ఉన్నాయి. అవునరా అక్కడ ఉన్నాయి 5 చెట్లు అలాగున్నాయి, అక్కడ ఉంటే గ్యారంటీగా. ఈరోజు ఎలాగైనా తోట మళ్ళీ వచ్చిన బస్తా మామిడికాయ అలాగే నొట్టుకెళ్ళిపోయి మామ కూడా తెమ్మందిరా పచ్చడికి. అక్కడ తోటమాలు ఉంటారా, మీ అమ్మ తెమ్మనం కాదు, ఆడికి దొరికేమనుకో ఇది మ్యాటర్. నీ గువ్వలో ఎట్టేస్తాడు మామిడికాయ ముక్కలన్న. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంట్రా చెప్పే? ముగ్గురు 3 దిక్కులు వెళ్ళిపోదాం. ఏ చెట్టుకి మంచి కాయ దొరికితే ఏరుకొని ఎక్కడ సర్దిసి వెళ్ళిపోదాం. పెద్ద ప్లానింగ్ రా. పదండి అయితే పదండి. రోజు రాగండ్రా. ఏట్మాయా ఇప్పుడు అక్కడ తోటమాలు ఉంటారా, మనం అక్కడ దొరికిపోతే ఏట్రా పరిస్థితి, ఎవడం దొరికిపోతే. అవును అదే అందుకే మనం కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుందాం. చెప్పు ఎవరైనా దొరికిపోతే అందరూ ఎవరైనా అడిచారు అనుకో అన్నారండి, ఓకేనా? ఎలాగా అలా కాదే అది. పదండి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వెళ్ళి చూడండి. ఏంటి ఇంత కష్టపడి వచ్చాం, ఒక్కాయి కూడా కనబడట్లేదు, లేకపోతే మాకన్నా ముందు ఎవడో వస్తాడా? ఇది కనబడట్లేదే. ఏంటి ఒక్క కాయ కూడా లేదా, కనబడట్లేదు. ఉన్నాయిరా అక్కడ. ఉన్నాయిరా మామిడికాయలు. చూసుకోబల్లా అమ్మా ఇదే ఉడకూర రాలట్లేదు. ఈసారి మాత్రం పడిపోద్దురా. వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు, వీళ్ళు నాకు దెబ్బ వేసేస్తారేమో. ఎందుకని మంచిది టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు అమ్మ ఎవడు వచ్చినాడు కొన్నాడు, ఈడు అరుస్తున్నాడు. డెడిసరేంటి ఎవడు దొరికిపోయినట్టుకున్నారు. రే ఏటైందిరా, ఎందుకు అడిసావు? ఏటైందిరా? మామూలుగా ఏమయ్యా, మీరు వస్తారు రాదని టెస్టింగ్ చేశాను. సరేలే, ఈసుడు గడ్డ ఎవరో నొత్తారు, మామూలు ఎక్స్ట్రా గట్ట అరక్కు, ఓకేనా? నెత్తికి వెళ్ళరా. అమ్మయ్యా అలాగని వచ్చారు, పర్లేదు అయితే.
ఈరోజు ఎండేట్రా బాబు, సెగ్గొడ్లు సిదిగిపోయినట్టు కాసేస్తుంది. ఇదే ఏమేంట్రా బాబోయ్, సెగ్గొడ్లు ఉన్న వాళ్ళకి పాటి సిదిగిపోయే ఉంటాయి. ఈ సంవత్సరం మామిడికాయలు బాగా కాసాయి. తిని ప్రతి ఒక్కడికి సెగ్గొడ్లు కన్ఫామ్గా వచ్చేస్తాయి. ఏటో ఈ సంవత్సరం మామిడికాయలు చూస్తుంటే ఒక్కొక్కడికి శంకర్లో కాసే సెగ్గొడ్లు గుర్తొస్తున్నాయి. అంత దారుణంగా కాసాయి. ఇడెవడో నా తోటలో సెగ్గొడ్లు దొబ్బడానికి వచ్చాడు. సారీ, మామిడికాయలు దొబ్బడానికి వచ్చాడు. అరే మర్యాదగా చెడు తీపో, లేదంటే నీ సెగ్గొడ్లు పచ్చక్కమని పిసికేస్తాను. తర్వాత నువ్వే బాధపడిపోతావు. నేను మామూలుగా ఆడుకోవడానికే వచ్చాను. రే దిగుతావా, రాయిచ్చి కొట్టిమంటావా? నా బాడీ చూసి వెలగుందో, 6 ప్యాక్ జస్ట్ మిస్. దొరికే అంటే శాంకులో పెట్టి పిసికేస్తాను మళ్ళీ. అమ్మ నాయన, ఈ నన్ను వదిలినట్లేడు. నేను దొరకడం కాదు, నేను దొరికితే ఈ నన్ను ఏదో చేస్తాడు. నాతో పాటు వాళ్ళని కూడా పట్టించద్దు. ఒక్క నిమిషం ఆగండి. నేను దిగను, నేను దిగను. అరే అరిసావంటే పిసికేస్తాను. అరే బక్కలేదవా, నా తోటలో కాయలు కేసుకేస్తారా మీరు? మర్యాదగా మీ గ్యాంగ్ మొత్తాన్ని పిలు, లేదంటే చెట్టు కట్టేసి కొడతానేమో అనుకున్నావు నా గురించి. అని నేను ఒక్కసారి అని ఒక్కసారి ఆగండి ఆగండి ఆగండి. ఎర్రా అడుగుతున్నాడు, ఏంటైంది? తిరిగిపోయినాడు కొన్నాడు పద. అని ఒక్క నిమిషం ఆగండి. ఏ నా కొడుకుని వదలొద్దు అసలు. అని ఒక్కసారి ఆగండి. రే సచ్చిగా అటు దొరికిపోయినాడు ఉన్నాడు, మనని కూడా పట్టించడానికి అడుగుతున్నాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? మనం వెళ్ళిపోదాం పదా, అది దొరికిపోయి ఆడు అలాగే ఉండాలి పదా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఒకసారి ఆగండి. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అంటే పారిపోతున్నారని చెత్త నా కొడుకులు చూడని. నువ్వే పర్యటన వస్తుందా? నొగిల్సి మీరు వచ్చేస్తారా? ఎంత కష్టపడి ఒక మాట కొడితే తేలేదురా. మాయా నేను అక్కడికి ఇచ్చాను. ఎంత కష్టపడి వీడియో చేసాం కదా, మన వీడియో చూసా సబ్స్క్రైబ్ చేస్తానంటావా? చేస్తారా, మన కష్టాలు తెలియదా ఏంటి? సబ్స్క్రైబ్ నోట్ చెప్పేద్దాం అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.